ఈరోజు మనం క్లాస్‌లో మరి యాకోబు పత్రికను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటగా మరి యాకోబు పత్రికలో ఉన్నటువంటి విషయ సూచికను మరి నేను ఒకసారి చదువుతున్నాను. మీరు రాసుకొని వారు దయచేసి రాసుకోండి. నీ విశ్వాసము ద్వారానే నీవు నడవవలెను. నీ విశ్వాసం ద్వారానే నీవు నడవవలెను. దీని యొక్క మెయిన్ టాపిక్ అండి. దీంట్లో మొట్టమొదటిగా విషయ సూచిక. విషయ సూచిక ఇప్పుడు నేను చదువుతున్నా. మొట్టమొదటిది అభినందనలు. అభినందనలు. మొదటి అధ్యాయము, మొదటి వచనము. అభినందనలు. విషయ సూచిక చెప్తున్నాను. మొట్టమొదటిది అభినందనలు. మొదటి అధ్యాయం, మొదటి వచనము. రెండవది వచ్చేసి శోధన పరీక్ష వలె ఉన్నవి మరియు అవి నిజ విశ్వాసం యొక్క కార్యములై ఉన్నవి. శోధన పరీక్ష వలె ఉన్నవి మరియు అవి నిజ విశ్వాసం యొక్క కార్యములై ఉన్నవి. మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 21 వరకు, 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 26 వచనాల వరకు. సిస్టర్ కొంచెం స్లోగా చెప్పారా? సెకండ్ మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. శోధన పరీక్ష వలె ఉన్నవి. శోధన పరీక్ష వలె ఉన్నవి మరియు అవి నిజ విశ్వాసం యొక్క కార్యములై ఉన్నవి. మరియు అవి నిజ విశ్వాసం యొక్క కార్యములై ఉన్నవి. మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 21 వరకు, 2వ అధ్యాయము 1 నుండి 26 వరకు. మూడవది రాశారన్న అందరూ. 1 అభినందనలు, 2వది శోధన పరీక్ష వలె ఉన్నవి మరియు అవి నిజ విశ్వాసం యొక్క కార్యములు, అది 2వది. మూడవది రాస్తాను. అమ్మగారు యాకోబు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 21వ వచనము రెఫరెన్స్. మళ్ళీ 2వ అధ్యాయము 1 నుండి 26 వరకు. థ్యాంక్ యూ అమ్మగారు. మూడవది మాటలు మరియు వాటి శక్తి. మాటలు మరియు వాటి శక్తి. 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు. 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు. మొదటి క్లాస్ లో 3వ అధ్యాయం 13వ వచనం చెప్పారు సిస్టర్. 3వ అధ్యాయం మాటలు మరియు 1 నుండి అదే అంటే ఇది మామూలుగా మెయిన్ అవుట్ లైన్. తర్వాత మళ్ళీ దీంట్లో మీకు ఇంకా షార్ట్ కట్ లో ఇస్తారు. ఇంకా 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు. స్క్రీన్ షేర్ చేయనాక లేకపోతే అవును పంపించేయి. లేకపోతే రాజేష్ ఓన్లీ 6 కదా? 6 కదా అయిపోయింది. లేకుంటే స్క్రీన్ షేర్ చేయండి, రాసేసుకుంటా చూస్తూ. మాటలు మరియు శక్తి అయిపోయింది కదా. 4వది ఓకే. రాజ్ బ్రదర్ స్క్రీన్ షేర్ చేశారు, చూడండి. నాలుగోది 3 అయిపోయినాయండి. మాటలు మరియు శక్తి 3వ అధ్యాయం 1 నుండి 12 వరకు. 4వది సత్యమైన మరియు అసత్యమైన జ్ఞానము. సత్యమైన మరియు అసత్యమైన జ్ఞానము. 3వ అధ్యాయము 13
4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. 5వది శ్రమయందు సహనము, విశ్వాసం యొక్క ఓర్పు. శ్రమయందు సహనము, విశ్వాసం యొక్క ఓర్పు. 5వ అధ్యాయము 1 నుండి 12 వరకు. 6వది విశ్వాసపు ప్రార్థన. విశ్వాసపు ప్రార్థన. 5వ అధ్యాయము 13 నుండి 20 వరకు. Thank you, sister. I believe you all have written down all the contents, no? మీరందరూ కూడా ఇవి రాసుకున్నారని నేను నమ్ముచున్నాను. రాసుకున్నారండి అందరూ? ఇంకా మెయిన్ మరి ఇంకా అవుట్లైన్ ఉంది, తర్వాత సార్ చెప్తారు. ప్రస్తుతానికి ఇవి రాసుకోండి. Okay, we'll start with the first point. ఓకే, మొట్టమొదటి పాయింట్ తో మనం ప్రారంభిద్దాం. What's the first point? ఫస్ట్ పాయింట్ ఏంటండి? అభినందనలు. అభినందనలు. Yeah, can you read verse 1? మొదటి వచనం చదవండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. Who's James? యాకోబు ఎవరండి? సర్వెంట్ ఆఫ్ గాడ్. He's still a servant of God. What does that show? ఆయన అంటున్నాడు, చూడండి ఆయన ఏమంటున్నాడు, తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు, దేవుని యొక్క దాసుడను అంటున్నాడు. అంటే దానిలో మనకి ఏం కనబడుతుంది? As a human, he could have told that I am earthly brother of Jesus Christ. లోకానుసారంగా మరి యేసు ప్రభు వారి యొక్క సహోదరుడుగా తను పిలువబడొచ్చు ఉన్నాడు. How many of us love to be called as brother of Jesus? మనలో ఎంతమంది నేను యేసు ప్రభు వారికి సహోదరుని అని పిలువబడాలని ఎంతమంది మనం ఇష్టపడతాం? But James knew that the spirit's physical relationship does not count. కానీ మరి ఈ లోకానుసారంగా అలా పిలువబడాలని ఎంతో ఆశ ఉంటది. కానీ యాకోబు భక్తుడు మాత్రం తనకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి బంధము అది సదాకాలం నిలవదు. But the spiritual relationship with Lord is what makes him the apostle. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క అనుబంధం అనేది మరి అపోస్తులుగా మన చివరి వరకు ఆత్మ సంబంధమైనటువంటి ఆ బంధము నిలబడుతుంది అని యాకోబు భక్తుడు గుర్తించాడు. Can you read Matthew 13:55? మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చదవండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారు ఇతని సోదరులు కారా? So James is brother of Jesus. యాకోబు భక్తుడు మనం యాకోబు చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క సహోదరుగా పిలువబడుతున్నాడు. He did not believe Jesus as a savior when he was alive. చూడండి, ఎప్పుడైతే మరి యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు మరి సహోదరుగా ఆయన పిలువబడలేదు. No, he did not believe Jesus as a savior. చూడండి, యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు మాత్రము యేసు ప్రభుని రక్షకుడుగా ఆయన అంగీకరించలేదు. John 7:5. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. So who is that brother? ఆ సహోదరుడు ఎవరు? James did not believe in Jesus when he was on the earth. యోహాను గారు విశ్వాసం ఉంచలేదు యేసు ప్రభు వారి పైన. After resurrection of Christ appeared to James.
యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానము తరువాత క్రీస్తు వారు యేసుప్రభు మరి యాకోబు ఎదుట ప్రత్యక్షమయ్యారు. 1 Corinthians 15:7. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనం. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. Who was seen? ఎవరాయన? జేమ్స్. No. Lord Jesus. Jesus Christ. జీసస్. Resurrection. Now James, after he saw Jesus, he became the key leader of Jerusalem church. ఎప్పుడైతే ఆ తర్వాత యేసుప్రభు వారిని యాకోబుగా చూశారో ఆ యెరూషలేము యొక్క దేవాలయమునకే ఆయన మూల నాయకుడిగా ఉన్నాడు. Acts 12:17. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 17వ వచనం. 15:13. 15:13. 21:18. 21:18. అపోస్తుల కార్యము 12:17, 15:13, 21:18. చదవమంటారు సార్? చదవండి. అపోస్తుల కార్యం 12:17. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. And James became the pillar of the church along with Peter and John. పేతురు, యోహాను వారితో పాటు యాకోబు గారు కూడా మరి యొక్క యెరూషలేము దేవాలయమునకు మూల వ్యక్తిగా, ప్రధాన వ్యక్తిగా ఆయన నియమించబడ్డారు. Galatians 2:9. గలతీ 2:9 వచనం. గలతీ 2:9. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడగుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. He could have introduced himself as Apostle James, but he introduced as bond servant of Christ. చూడండి, నేను అపోస్తుడైనటువంటి యాకోబును అని ఆయన తను తాను పరిచయం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే యేసు క్రీస్తు యొక్క దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. We find here a lot of pastors who call themselves as prophets. చూడండి, ఒకవేళ మరి ప్రవక్తలుగా పిలువబడుతున్న సేవకులు మనం చూసినట్లయితే they call themselves as their prophets. సేవకులు ఎంతో మంది మనం చూసినట్లయితే వారు తమ్ము తామే మేము ప్రవక్తలము అని చెప్పుకునే వారు ఉన్నారు. But here we can see James is telling, I am the bond servant of Christ. చూడండి, అలాంటి పదవుల కొరకు ఆశించి చెప్పేవారు ఉన్నారు. కానీ ఇక్కడ యాకోబు భక్తుడిని చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను యేసుప్రభు వారి యొక్క దాసుడను అంటున్నాడు. This very important thing for us to understand. ఇది చాలా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. We should not be proud about our position and place. చూడండి, మనము ఏ స్థితిలో అయితే ఉన్నామో మన పరిస్థితిని బట్టి, మన స్థితిని బట్టి, మన అధికారాన్ని బట్టి ఎప్పుడు కూడా గర్వించకూడదు. But we should be humble enough to tell that we are servants of Christ. మనము క్రీస్తు యొక్క దాసులముగా మనం జీవించినంత కాలము మనను మనం తగ్గించుకొని జీవించాలి. This James is given so that we should know that there will be trials in our life. చూడండి, యాకోబు భక్తుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు ఎదురవుతాయి. But we should have faith and wisdom in which we'll have joy when we have the problems.
చూడండి, ఆ సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం అందులో స్థిరంగా నిలబడినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమలలో, ఆ శోధనలో మనము సంతోషాన్ని పొందుకుంటాము. This letter is addressed to Jewish believers. ఈ యొక్క లేఖ యూదులకు మరి యూదులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులకు, యూదా గోత్రంలో ఉన్న విశ్వాసులకు రాయబడింది. They were scattered because of persecution. వారందరూ కూడా చెదిరిపోయారండి. ఎందుకు అనంటే మరి భయంకరమైన శోధన కాలంలో శోధనలో వారందరూ కూడా చెదిరిపోయారు. Is there anyone in this group who has gone through persecutions? మరి ఈ యొక్క గ్రూప్ లో ఎంతమంది మీరు శ్రమల గుండా వెళ్ళారండి, హింసల గుండా వెళ్ళారు, ప్రభు కొరకు హింసించబడిన వారు? Esther Rani is telling, yeah, what is that, sister? ఎంతమంది మీరు హింసింపబడ్డారు ప్రభు కొరకు? ఎస్తర్ రాణి గారు. అవునమ్మ గారు, పరిచర్య చేస్తున్నప్పుడు అనేక శ్రమలు వచ్చినాయమ్మ మాకు పరిచర్యలో. Okay, James will really help you from these classes. మరి యాకోబు పత్రిక ద్వారా నిజంగా చాలా మంచి మేలును మీరు పొందుకుంటారు వినడం ద్వారా. Okay, sister was singing the song that time. She was telling about, and though there are problems, we will not worry, we will overcome. ఇందాక పాట పాడేటప్పుడు గారు సిస్టర్ గారు పాడే పాటలు కూడా తను పాడిన పాట, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులైనా మేము ఎలాంటి చింతపడము, మేము ధైర్యంగా ఉంటాము, మాకు భయం లేదు అనేటటువంటి అర్థంతో కూడిన పాటను సిస్టర్ గారు పాడారు. I will be covering that topic when I will be taking the topic about faith and fear. మరి విశ్వాసము, భయము, ఈ ఒక టాపిక్ అంశం నేను మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. So have patience and wait for that. కాబట్టి మరి అవన్నీ వినేంత వరకు కూడా మీరు ఓర్పును, సహనాన్ని కలిగి ఉండండి. This letter was written in 60 AD. ఈ యొక్క లేఖ 60 ADలో రాయబడి ఉంది యాకోబు పత్రిక. What is AD? AD అంటే ఏంటండి? క్రీస్తు తర్వాత అంటే క్రీస్తు శకం అని అమ్మగారు. Yeah, correct. After that. So this is the first epistle to the church. కాబట్టి సంఘానికి మొట్టమొదటి రాసిన పత్రిక. Like I told in the starting, the Proverbs is the first letter in the first wisdom letter in the Old Testament. మరి ఏ రీతిగా అయితే పాత నిబంధన గ్రంథములో మరి సామెతల గ్రంథం ఏ రీతిగా అయితే జ్ఞానం ఇచ్చే మరి ఒక మరి లేఖగా ఉంటుందో, అదే రీతిగా యాకోబు పత్రిక కూడా ఈ నూతన గ్రంథంలో ఉంది. As Job is the first book in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథమును మనం చూస్తాం. In the same way, James is the first epistle in the Bible, in the New Testament. అదే రీతిగా క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు పత్రిక అనేది మొట్టమొదటి పత్రికగా లిఖించబడింది కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలలో. ఎప్పుడు రాయబడ్డదమ్మా? ఏడి 60. Yeah. Now, can you read the second point? రెండో పాయింట్ చదవండి. ఫస్ట్ అభినందనలు కదా, రెండో పాయింట్ చదవండి. శోధన పరీక్ష వలె ఉన్నది, మరియు అవి నిజ విశ్వాసము యొక్క కార్యములై ఉన్నవి. యాకోబు 1:2-21 వచ్చిన అమ్మగారు. 2:1-26. మరియు శోధన Chapter 2. 1-26 వచ్చింది. Correct. Yeah. So in this we will be covering 3 areas. దీనిలో మరి 3 భాగాలను మనం చూద్దాం, కవర్ చేద్దాం. First is temptation of flesh. మొట్టమొదటిగా మరి శోధన గురించి మనం చూస్తాము. Second is love of money or position in society. రెండోదిగా మనం చూసినట్లయితే ధనం యొక్క, రెండోది డబ్బు, మొదటి వచ్చి ధనంపై ప్రేమ లేదా సమాజపు స్థానము. Third is times of trials. మూడోదిగా time of trial. శరీరం. థర్డ్ వన్ సార్, దట్ ఈస్
Yeah. C or B? C. C. కళ్ళ కామము C వచ్చేసేసి. You noted down ABC? Yeah, sir. A is శరీరం యొక్క శోధనలు. Yeah. B? B ధనంపై ప్రేమ లేదా సమాజంలో స్థానము. C? C కళ్ళ కామం మీన్స్ నేత్రాశ. Okay, all have written that? Yeah, Netrasha. The C is Netrasha. Chapter 1, 19 to 27. Okay, now we'll cover first point, 2A. ఓకే, ఇది రాసుకోండి. ఫస్ట్ ది ఈ యొక్క రెండో పాయింట్ లో అండి 3 విభాగాలు ఉన్నాయి. ABC. A వచ్చేసి శరీరం యొక్క శోధనలు. Shall I tell reference also, sir? I'll tell. Okay. B, C, you tell sister. B వచ్చేసి ధనంపై ప్రేమ లేదా సమాజంలో స్థానము. దానిలోనే డబ్బు మంచిదా చెడ్డదా అనేది కూడా సార్ చెప్తారు. C వచ్చేసి నేత్రాశ, కళ్ళ కామం లేదా నేత్రాశ. సెకండ్ ఒకసారి చెప్పారా? సెకండ్ ధనంపై ప్రేమ లేదా సమాజంలో స్థానము. రాసుకున్నారా? ఓకే. సి వచ్చి కళ్ళకామం లేదా నేత్రాశ. ఓకే సార్. We'll start with the first bullet, temptation of flesh. మొట్టమొదటి మనము ఫస్ట్ బుల్లెట్ తో స్టార్ట్ చేద్దాం. శరీరం యొక్క శోధనలు. Chapter 1 verse 2 to 8. మొదటి అధ్యాయము 2 నుండి 8 వరకు. And chapter 1 verse 12 to 18. మొదటి అధ్యాయము మరియు మొదటి అధ్యాయము 12 నుండి 18 వరకు. Temptation of flesh. శరీరం యొక్క శోధన. How many of you were tempted in your flesh? శరీరం యొక్క శోధన రెఫరెన్స్ చెప్పండి అమ్మగారు. మొదటి అధ్యాయము 2 నుండి 8 వరకు. ఓకే రాసుకున్నాం. బికి మొదటి మళ్ళీ అదే బికి కాదు సార్, మొదటిదే చెప్తున్నాడు, ఇప్పుడు ఏనే చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 2 నుండి 8 వరకు మరియు మొదటి అధ్యాయం 12 నుండి 18 వరకు. అది మొత్తం ఒకటే రాసేసుకోండి. 12 నుండి 18 వరకు మొదటి అధ్యాయం. ఓకే అమ్మా, థాంక్యూ. How many of you were tempted in your flesh? ఈ శరీరము ద్వారా ఎంతమంది శోధింపబడ్డారు శరీరంను బట్టి? యోబు. No one. మీరు మనము మనలో. Ruth has raised a hand. Praise God. Praise God. Okay, sir also. Praise God. Okay. Only weapon that Satan has is సాతాను కలిగి ఉన్న ఒక ఆయుధము, ఒకే ఒక ఆయుధం ఏంటంటే deception. మోసగించడం. All he can do is to deceive us. ఒకటే వాడు చేసే పని ఏంటంటే మోసగించడం, మనల్ని మోసగిస్తాడు. He makes us to think that God really cannot help you. ఎలా మనల్ని ఆలోచింపజేస్తాడు అంటే ఇక దేవుడు మనకు సహాయం చేయడేమో అన్న రీతిలుగా మనకు ఆలోచన పెడతాడు. God will not fulfill in our life. ఇక దేవుడు ఏది కూడా మన జీవితంలో పరిపూర్ణతను ఇవ్వడు, చేయలేడు అన్న ఆలోచనలు ఇస్తాడు. Every single temptation that we have in our life is by Satan. చూడండి, మన జీవితంలో ఏదైనా శోధన మనం ఎదుర్కొంటున్నాము అని అంటే అది సాతాను ద్వారా వచ్చిందే. It is either the lust of flesh, అది ఒక శరీర ఆశ కావచ్చు, or lust of eyes, మరి నేత్రాశ కావచ్చు, or pride of life. అది జీవపు డంబం కావచ్చు. We should understand that this truth is available in Bible. ఈ యొక్క సత్యము మనం బైబిల్లో మనం చూడగలుగుతాం.
chapter 1 verse 13 to 14. మొదటి అధ్యాయం 13 నుండి 14 వరకు. And 1 John 2:16. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. You can read that. ఒకసారి చదవండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13 నుండి 14 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. So can you read 1 John 2:16 also? మొదటి యోహాను 2:16 కూడా చదవండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. Lokam means what? లోకం అంటే ఏంటి? It's not of God means what? లోకం సార్ 7 సెన్స్ సార్. It's not of God means what? దేవునికి చెందింది కాదు, లోకం చెందినది కాదు అంటే అర్థం ఏంటి? దేవుని నుండి వచ్చినది కాదు అంటున్నారు కదా, దాని అర్థం ఏంటి? Hello, you all are pastors and church leaders. మీరు చాలా మంది సేవకులుగా ఉంటున్నారు, సంఘంలో నాయకులుగా ఉంటున్నారు. So the basics we should be knowing the truth. కాబట్టి మనము ఈ ప్రారంభంలోని బేసిక్స్ అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. God never tempts us. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడు. So who tempts us? మనం శోధించేది ఎవరు? అపవాది, సాతాను. Satan, Apavadi. Yeah, praise God, praise God. Yeah. If you don't renew your mind, మన యొక్క మనసును మనం నూతన పరచుకొనున్నట్లయితే Romans 12:1 and 2. రోమా 12:1-2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. So we should renew our mind. మన మనసును మనము నూతన పరచుకోవాలి. In any particular area the deceiver creeps in your thoughts. చూడండి, కొన్ని మరి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాలలో అపవాది మనను మోసగిస్తూ ఉంటాడు, ఆలోచనలో మోసగిస్తూ ఉంటాడు. And he sows the seed of temptation. మనకి శోధన అనేటటువంటి ఒక విత్తనాన్ని విత్తేస్తాడు మన ఆలోచనలలో. That issue in our heart gives birth which leads to death. అవి ఏం చేస్తాయంటే ఇక మన హృదయంలో నుండి అవి ఇక మరి మరణము వైపునకు, చివరికి మరణం వైపు నడిపిస్తూ ఉంటాయి. Can you read 2 Corinthians 10:5? 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. So what should we do? మనం ఏం చేయాలి? ప్రతి అడ్డంకములను త్రోసివేసి ప్రతి ఆలోచన క్రీస్తు లోబడినట్టు చెరపట్టాలి. Yeah, what should we do? We should control our thoughts.
మనం చేయవలసింది ఏంటి? మన ఆలోచనను మనము స్వాధీనపరచుకోవాలి. We should be obedient to what Christ says, what the Bible says. మరియు బైబిల్ ఏం చెప్తుందో ఆ వాక్యానికి మనము విధేయత చూపించాలి. If we don't do that, our heart will get hardened in that area. ఒకవేళ అది మనం చెయ్యలేదు అని అంటే ఆ యొక్క విషయంలో మన హృదయము కఠినమైపోతూ ఉంటుంది. See, the deceiver is playing with our heart. చూడండి, అపవాది మన హృదయముతో ఆటాడుకుంటుంటాడు, మోసపరుస్తూ ఉంటాడు. If we don't bring our heart obedient to God, Christ, మన మనస్సును గన చెరపట్టి దేవుని వైపు మనం త్రిప్పకపోతే అపవాది మనను విసికిస్తాడు. You are able to understand? అర్థమైందండి? ఎస్ పాస్టర్ గారు. Satan is not against you, సాతాను ఎప్పుడు కూడా నీకు విరోధంగా లేడండి, but is against the word in you. నీలో ఉన్న వాక్యానికి విరోధి అపవాది. That's very important. We also know the truth. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. Can you read Matthew 13:18-23? మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుండి 23 వరకు చదువుదాం. You can read later. తర్వాత చదువుదాం ఇది. Or Mark 4:15, 17, 19. మత్తయి సువార్త తర్వాత చదవండి. ఇప్పుడు మార్కు సువార్త రాసుకోండి, 4వ అధ్యాయము 15 నుండి 17, 18. And Luke 8:12. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. You can read Mark 4:15, 17, 19. ఓకే, ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 15, 16, 17 చదవండి. 18. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించు వారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోహమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను If you don't do these three things, ఈ 3 విషయాలు మనం ఒకవేళ చేయకపోతే, this is a huge topic which I would love to share. ఇది చాలా పెద్ద అంశం అండి. మరి సార్ గారు ఈ అంశం చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. Okay, we should be in the fourth soil. మనము 4వ నేలలో ఉండాలి. Jesus is talking about 4 soils there. ఇక్కడ యేసుప్రభు వారు 4 నేలల గురించి ఆయన మాట్లాడుతున్నారు. So the first 3 soils is what we read in Mark 4:15, 17, 19. మొదటి 3 నేలల గురించి మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి 18 వరకు మనం చదివాం. We should not be in the first 3. మనము ఆ మొదటి 3 నేలలకు సంబంధించిన వారంగా ఉండకూడదు. This 3 is the area where Satan plays. ఈ 3 మరి ఏరియాలలో సాతానుడు మనను శోధిస్తూ ఉంటాడు. Satan is not against you, but is against the word in you. సాతానుడు ఎప్పుడు కూడా మనకు విరోధిగా ఆడండి, నీకు నాకు విరోధి కాదు, కానీ నీలో ఉన్నటువంటి వాక్యానికి వాడు విరోధి. He does not want you to be fruitful. వాడు ఎప్పుడు కూడా నువ్వు ఫలించాలి అని ఆయన ఎప్పుడు వాడు కోరుకోడు. As long as the word is in you, ఎప్పటి వరకైతే నీలో వాక్యం ఉంటుందో it will grow in you. ఆ వాక్యము అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. Mark 4:26-28. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26 నుండి 28 వరకు చూసినట్లయితే, Can you read that? మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26 నుండి 28 వరకు చదవండి. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబాలు నిద్రపోవచ్చు మెలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.
How many of you want to be in that soil? ఎంతమంది మీరు అలాంటి నేలలో ఉండాలని ఆశపడుతున్నారు? Very important truth we all should understand. చాలా మరి సత్యమైన ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Satan is not afraid of you. సాతాను ఎప్పుడు కూడా నీకు భయపడ్డు. But he's afraid of the word in you. నీలో ఉన్న వాక్యానికే అపవాది భయపడతాడని గుర్తించుకోవాలి. He'll take away the word from your heart. చూడండి, మొట్టమొదటిగా సాతాను చేసే పని ఏంటంటే నీ హృదయంలో నుండి వాక్యాన్ని తీసుకెళ్తాడు, ఎత్తుకపోతాడు. The seed, what I'm telling is, your heart is nothing but the floor, the soil. ఈ యొక్క మరి ఈ యొక్క నేల అంటే మరి ఏదో కాదు కానీ హృదయమే, మన హృదయము నేలగా పోల్చబడింది. If the root is formed there, what happens? ఒకవేళ ఆ వేరు అనేది మంచిగా వేరు పాతుకొని పోయిందంటే ఏం జరుగుతుంది? If the root is formed in your heart, what happens? ఒక ఆ యొక్క వేరు అనేది మనకు ఆ విత్తనం విత్తబడినప్పుడు ఆ వేరు అనేది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? లోతులోనికి వెళ్ళినప్పుడు బహుగా ఫలిస్తాం. Yeah. So I was told that 2010 I will die. సార్ గారు చెప్పారు కదండి, 2010లో ఆయన మరణిస్తారని తెలిసింది. But now it is 2025, correct? కానీ ఇప్పుడు 2025 సంవత్సరం, అవునా? Still 15 years I am still alive. అంటే ఈ 15 సంవత్సరాలని దేవుడు ఇంకా బ్రతికిస్తూనే ఉన్నాడు. I am not here to praise myself. ఏదో నేను గొప్ప చెప్పుకోవాలని కాదండి. I am here to glorify God. నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. Amen. Praise God for that. Amen. Don't be surprised or shocked if you are tempted or tested in any area of your life. చూడండి, మీ జీవితంలో ఏ పరిస్థితిలోనైనా మరి మీరు శోధనలోకి వెళ్ళినప్పుడు, శోధింపబడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు అవాక్కయ్యే అవసరం లేదు, ఆశ్చర్యపోయే అవసరం లేదండి. You should understand that Satan is trying to take away steal the word from you. మీకు అప్పుడు అర్థం కావాలి ఏంటంటే సాతానుడు నాలో ఉన్న వాక్యాన్ని దొంగలించడానికే వచ్చాడు అని మనం గుర్తించాలి. So instead of focusing on the problems, చూడండి, ఆ సమస్యల పైన మనం దృష్టి నిలిపే బదులు what I see in the group which I take classes, మరి ఏది చూడాలంటే ఇది ఒక గ్రూప్ గా నేను క్లాసెస్ ని తీసుకుంటున్నాను అని చూశాను. Before I start, they'll give the list of prayer requests for me. చూడండి, ఎప్పుడైతే ప్రారంభిస్తారో ప్రార్థన విన్నపము నా గురించి ఇచ్చేవారు. They'll start crying and telling Lord is not hearing our prayers. మరి చాలా మంది ప్రార్థించినప్పుడు ఇదిగో మా ప్రార్థన దేవుడు వినట్లేదని ఏడుస్తూ ఉంటారు. The problem is, I'll tell you, సమస్య ఏంటంటే నేను చెప్తాను, we don't focus on the word. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం పైన మన దృష్టి నిలుపము. We don't focus in his promises. ఆయన యొక్క వాగ్దానాల పైన కూడా మన దృష్టి నిలుపము. His assurance, ఆయన ఏదైతే మనకు నిశ్చయితనిచ్చాడో, his security, ఆయన యొక్క భద్రత పైన మనం ఆధారపడం. We rejoice the shield that God has given us. చూడండి, ఏదైతే మనకు ఆయన ఆ కవచం ఇచ్చాడో దానిపైన మనం వాటి విషయంలో మనం ఆనందించం. All these words what I have taken is Bible verses only. ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా వాక్యంలో ఉన్న మాటలే. When you stand in the God's word, ఎప్పుడైతే మనము దేవుని వాక్యంలో మనం నిలబడతామో, then the deceiver has to leave us. ఆ యొక్క అపవాది మనల్ని వదిలిపెట్టి వెళ్ళవలసిందే. Very important truth, we all should understand that. మరి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి సత్యము మనం అర్థం చేసుకోవాలి. Can you read verse 5? 5వ వచనం ఒకసారి చదవండి. Which one, sir? Chapter 1 verse 5. ఓకే, 1:5 చదవండి. యాకోబు పత్రిక. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. How many of you experience that in your life?
ఎంతమంది మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఇది అనుభవించారు? God, I don't have wisdom in this area of my life. దేవా మరి నాకు ఈ ఒక విషయంలో ఈ ప్రదేశంలో నాకు మరి జ్ఞానము లేదు. How many of you know that God will give an answer? మరి దేవుడు నాకు జవాబు ఇస్తాడు, నేను ఇలా ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇస్తాడని ఎంతమంది మీరు విశ్వాసం కలిగి ఉన్నారు? Praise God, praise God. 2-3 people are raised hand. Praise God, praise Amen. God. Praise God. Can you read Proverbs 4:23? సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. So what should we do? మనం ఏం చేయాలి? హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయమును జాగ్రత్తగా కాపాడు. How we should keep our heart, be diligent? ఏ రీతిగా మనము హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలుగుతాం? వాక్యము ద్వారా. Yeah. Not with answers for the problems we have in our life. అండి మరి మన జీవితంలో ఎన్నో సమస్యలు, వాటికి జవాబు దొరకడానికి We should be having the word of God in us. మనకు జవాబు రావాలి, మనకు జవాబు దొరకాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలి. It will give answer for all the issues of our life. దేవుని యొక్క వాక్యమే మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా జవాబునిస్తుందండి. All means what? అన్ని అంటే అర్థం ఏంటి? How many of you write in your Bible? ఎంతమంది మీరు వాక్యం బైబిల్లో రాస్తారు? I scribble a lot in my Bible. వాక్యంలో చాలా మనము గీస్తూ ఉంటాం. It's telling all the issues of life. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే మీ ప్రతి పరిస్థితిలో కూడా. So very important. Proverbs 4:23 is telling that if our heart is in the word of God, it will give answers for all the issues of your life. మరి సామెతలు 4:23లో మనకు ఖచ్చితంగా చెప్తుంది దేవుని యొక్క మరి వాక్యమే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా జవాబును, ప్రతి పరిస్థితులకు జవాబు ఇస్తుంది. All, not some. కొన్ని కాదండి, అన్ని పరిస్థితులకు జవాబు ఎక్కడ దొరుకుతుందండి? దేవుని వాక్యంలోనే. Amen. 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 Can you read verse 3 and 4? 3-4 వచనాలు చదవండి. మొదటి అధ్యాయము. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనువాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినే ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Verse 3 to 4 speaks about faith produces patience. ఇక్కడ 3-4 వచ్చిన చూసినట్లయితే విశ్వాసము మనకు ఇక ఓర్పును, సహనాన్ని మనకు కలిగిస్తుంది. Which in turn produces a complete perfect work in us. అది మనలో పరిపూర్ణమైనది మనకు కలగజేస్తుంది, సంపూర్ణత కలగజేస్తుంది. Lacking nothing. ఇక దానిలో ఏ కొదువ కూడా ఉండదు. That's what just now you read Proverbs 4:23. అందుకని ఇక్కడ సామెతలు 4:23 మనం చదివాం. What is patience? ఇక సహనం అంటే అర్థం ఏంటి? ఓర్పు అమ్మగారు. Patience means what, sister? సహనము, ఓర్పు. Yeah. Faith, is it for a short time or long time? ఈ విశ్వాసము అనేది మరి కొద్ది కాలం వరకా లేకుంటే చివరి వరకు కూడా? చివరి వరకు. Very good example. We have the Bible with us. చాలా మంచి ఉదాహరణ మనం కలిగి ఉన్నాం. ఏంటంటే దేవుని వాక్యం, బైబిల్ మన చేతిలో ఉంది. Our spiritual father Abraham, he had faith.
మన యొక్క మన యొక్క మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గాని మనం చూడొచ్చు. విశ్వాసం కలిగి ఉన్నాడు. How many years did he wait for his promise to be fulfilled in his life? ఆయన జీవితంలో వాగ్దానం నెరవేర్పు కొరకు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడండి? 100 years దగ్గర. Yeah, was he waiting actively or passively? ఏ రీతిగా ఆయన వేచి ఉన్నాడు? ఆయన విశ్వాసంతో కలిగి ఉన్నాడా? yes ఓర్పుతో ఉన్నాడు. ఆమేన్. Patience is not something passive waiting. చూడండి, ఈ యొక్క ఓర్పు అనేది ఏదో మరి కొద్ది కాలం మటుకే మరి అని నిలిచేది కాదు. But actively believing the manifestation of God's promise against all odds. మరి ఎలాంటి పరిస్థితులు అయినా పరిపూర్ణంగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని ఒక దృఢమైన నిశ్చయతతో ఓర్పు కలిగి జీవించడమే. However long it takes. ఎంత సమయమైనా పట్టనివ్వండి. That kind of patience is faith which will make you perfect. అలాంటి ఓర్పు సహనములతో ఉండాలి అంటే దానికి ఆ విశ్వాసం అనేది చేకూర్చబడాలి. That will make you perfect. ఈ విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే మనను పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేస్తుంది. కంప్లీట్ పరిపూర్ణత పూర్తిగా కంప్లీట్ చేస్తుంది, మనని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. lack nothing. ఏది కూడా కొదువ అనేది లేకుండా. Paul said the same thing in his letters. పౌలు గారు తన యొక్క లేఖలో ఉత్తరాల్లో ఆయన ఇదే రాస్తూ ఉన్నాడు. Romans 15:4-6. రోమా 15:4-6 వరకు చూసినట్లయితే, Can you read that? ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4-6 వరకు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేక భావము గలవారై ఏకీగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒక్కనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. Thank you sister. Colossians 1:11 can you read? కొలస్సీ 1:11. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను ప్రాచీన పత్రులలో మిమ్మును అని పాఠాంశమును పాత్రలుగాను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. Can you read 1 Thessalonians chapter 1 verse 3-5? 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 3-5 వరకు చదవండి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 3-5 వరకు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుకు పోలి నడుచుకున్న వారైతిరి. Amen. Thank you sister. Thank you for reading. Now how many of you do that in your life? ఎంతమంది మీరు ఇది మీ జీవితంలో చేస్తారు? How many of you want crown of in your life?
ఎంతమంది మీకు ఆ కిరీటమును పొందుకోవాలని ఆశపడుతున్నారు? It's not my word. Can you read chapter 1 verse 12? మొదటి అధ్యాయము 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఆమేన్. How many of you are aiming for that in your life? ఎంతమంది మీరు దాని కొరకు మరి పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు? Praise God, praise God. Praise God. I will tell you the crown first. మొట్టమొదటిగా కిరీటం గురించి చెప్తాను. It's not, it's like you have seen the Olympics. మనం ఒలింపిక్స్ లో ఈ గేమ్స్ లో మనం గమనించినట్లయితే A person who wins, they come and give a wreath to them. ఎవరైనా గెలిచారనుకోండి, వారికి మొదటగా ఒక బహుమానం, అంతేనా సార్? గిఫ్ట్ They keep on the victor's head on that. ఓకే, తలపైన వారు ఒక కిరీటం లాంటిది వారికి ఇస్తారు. That's symbolic that the person has overcome. అంటే అది దేనికి సూచిస్తుందంటే ఇతను అన్నిటిని కూడా గెలిచాడు అని. You want a crown of life on us? అదే రీతిగా మనకు కూడా ఆ జీవ కిరీటాన్ని మన తలపైన చూడాలని ఆశపడుతున్నారా? James tell very important in verse 5 to 8. యాకోబు భక్తుడు 5 నుంచి 8 వరకు చూసినట్లయితే he gives a very important thing what we should not do. మనకు చాలా మరి ఏదైతే మనం చేయకూడదో ఆ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. Can you read verse 5 to 8? 5 నుంచి 8 వరకు చదవండి. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న తదశయందు అతిశయపడవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయపడవలెను. ఏలయనగా చదవాలి అమ్మగారు. Verse 8 వరకు అండి, 8వ వచనం వరకు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఆమేన్. double minded means what? ఈ ద్విమనస్సు అంటే ఏంటి? రెండు రకాలు. నమ్ముతారు, ఒక్కొక్కసారి నమ్మరు. Yeah, that means you have faith and you have fear. అంటే ఏంటి? మీలో భయం ఉంది, విశ్వాసం కూడా ఉంది. The thoughts of faith and thoughts of unbelief at the same time. కొన్నిసార్లు విశ్వాసం కలిగినటువంటి ఆలోచనలు, కొన్నిసార్లు అవిశ్వాసంతో కూడినటువంటి భయంతో కూడినటువంటి ఆలోచనలు. Fear is nothing but faith in negative way. ఈ యొక్క భయము మరేదో కాదు గాని ఆ యొక్క విశ్వాసంనకు వ్యతిరేక పదం. Sister, when she was singing, she sang very well, telling that we don't have fear. చూడండి, సిస్టర్ గారు ఇందాక పాట పాడేటప్పుడు ఎస్టర్ సిస్టర్ గారు చక్కగా పాట పాడారు. మేము మాకు భయమేలా, మాకు దిగులేలా అని పాడారు. Fear and faith are opposite forces. చూడండి, ఈ యొక్క భయము అనేది ఆ విశ్వాసమునకు వ్యతిరేకంగా ఉంది. Fear works opposite to the faith. ఈ యొక్క భయం అనేది విశ్వాసమునకు వ్యతిరేక దిశలో పయనిస్తూ ఉంటుంది. Or in other words, fear is not faith in reverse. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ విశ్వాసము ఈ భయం అనేది విశ్వాసమునకు మరొక విధానంలో చూసినట్లయితే భయం అనేది మరొక రీతిలో చూస్తుంటున్నాం. Fear means you believe on something and someone other than God.
భయం అంటే ఏంటంటే, ఇక దేవుడి కంటే తర్వాత ఇంకా మరొక విషయం పైన మనం ఆధారపడడము. లేకపోతే దేవుని పక్కన బెట్టి, ఇంకా వేరే వాటి విషయంలో ఆలోచించడం. Therefore, fear makes us subject to Satan. కాబట్టి ఈ భయము మనల్ని ఏం చేస్తుంది అనంటే, ఇక సాతాను ఈ యొక్క ఆలోచనలలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. Like faith makes us recipient of God what he is offering for us. చూడండి, ఈ విశ్వాసం గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఏదైతే మన కొరకు ఇస్తున్నాడో వాటిపైన మనము ఆధారపడడం, విశ్వసించడం, దీనికి సాదృశ్యంగా ఉంది విశ్వాసం. Can you read 1 Corinthians 2:16? మొదటి కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఫస్ట్ కొరింథీ సార్. 1 Corinthians 2:16. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆమేన్. So whose mind do you have in you? ఎవరి మనసు మీలో కలిగి ఉన్నారు? క్రీస్తు మనసు కలిగిన వారు. So you can note down that verse. You have the mind of Christ in you. ఎప్పుడు ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. మొదటి కొరింథీ 2:16 క్రీస్తు మనస్సును మనం కలిగి ఉన్నాము. But if you don't have the spirit of Christ in you, ఒకవేళ క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉండకపోతే, that means if you don't have faith but you have fear in you, ఒకవేళ క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే, అంటే మనం గుర్తించాలి ఏంటంటే మనలో విశ్వాసం లేదు కానీ భయమే మనలో ఉంది, నివసిస్తుంది doubts అని and fear will గుర్తించాలి. negate the word. కాబట్టి భయం ఏం చేస్తుందంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మరి ఫలింపకుండా బయటకు నెట్టివేస్తూ ఉంటుంది. Can you read Galatians 2:20? గలతీ 2:20 చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. Who's telling that? ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలు. So it's only Paul's word or it's your word also? చూడండి, అది పౌలు గారి మాట లేకపోతే మీ మాట కూడా? మా మాట కూడా. Yeah. So 1 Corinthians is also written by Paul only. మొదటి కొరింథీ పౌలు గారే రాశారు. 2:16 was you have the mind of Christ. 2:16 చూసినట్లయితే మనం క్రీస్తు యేసు కలిగిన మనస్సును ఆయన మనసు మనం కలిగి ఉన్నాం. And we read in Galatians 2:20 you have the life of Christ in you. మరి గలతీ 2:20లో మనం చదివాము, ఆ క్రీస్తు యొక్క జీవమే మనం పొందుకొని ఉన్నాం. When you know these two truths, the doubts, the fear, everything will go away from yours. ఎప్పుడైతే ఈ 2 సత్యాలను కూడా మనం గ్రహిస్తామో, పొందుకుంటామో, మనలో నుండి ఆ యొక్క అవిశ్వాసం, మనలో ఉండే భయం అనేది వెళ్ళిపోతుంది. We'll move towards the victory that God has already kept in us. దేవుడు మన కొరకు ఆల్రెడీ ఏదైతే మన కొరకు దాచిపెట్టాడో వాటి ఆ వైపునకు మనము ముందు కొనసాగుతాం. I know none of us have reached to that point. నాకు తెలుసండి, మనం ఇంతవరకు మనం ఎవరం కూడా ఆ యొక్క చివరి గురి వరకు ఎవరం కూడా మనం ఇంకా చేరుకోలేదు. But very importantly, we should renew our mind. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన మనస్సును మనం నూతన పరచుకోవాలి. Every time and move forward. ప్రతి క్షణము కూడా మనం ముందుకే కొనసాగుతూ ఉండాలి. As I told, James is a practical letter. నేను చెప్పాను కదా, ఈ యొక్క యాకోబు పత్రిక అనేది చాలా ప్రాక్టికల్ గా రాయబడినటువంటి లేఖ. So he gives lot of examples. కాబట్టి చాలా ఉదాహరణలు, చాలా ఎగ్జాంపుల్స్ మనకి ఇవ్వబడ్డాయి. Can you read verse 6? 6వ వచనము మనం చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, సారీ అమ్మగారు క్షమించండి. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. See, James is comparing our patience with waves. చూడండి, మన యొక్క విశ్వాసమును యాకోబు భక్తుడు ఇక్కడ అలలతో పోలుస్తూ ఉన్నాడు. Waves, how many people have seen?
ఎంతమంది ఈ యొక్క సముద్ర తరంగములను ఎంతమంది మీరు గమనించారు అలలను? ఎంతమంది చూసారు? Okay, people are raised hand, praise God. So you people have seen. ఓకే. అందరూ మీరు చేతులు ఎత్తారు కాబట్టి మీరు చూసారు. Can you read Psalms 23:2? 23:2 కీర్తనలు. కీర్తనలు 23:2. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. So he is telling that God will lead me through the still water. చూడండి, పచ్చిక గల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని మనం చూస్తున్నాం. When did this David say this? ఎప్పుడు మరి దావీదు భక్తుడు ఈ మాటలు చెప్పాడు? We all would have used these Psalms in our Sunday school. సండే స్కూల్లో మనం అందరం కూడా మరి ఈ కీర్తన 23 కీర్తన కంఠస్థం చెప్పాం. But very important we should understand when he told that. అయితే ఇది ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు ఆయన రచించాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు అనేది మనము గుర్తించుకోవాలి. He told that when he was in a very tiring situation. ఆయన చాలా కష్ట పరిస్థితిలో ఈ మాటలు ఆయన చెప్పాడు. When his own son was planning to kill him. ఆయన సొంత కుమారుడే తనను చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ మాటలు దావీదు గారు రచించారు. Okay, so when we are in a tiring situation, అలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, it's not only David, we can also tell that God will lead me through the still waters. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు భక్తుడే కాదు, మనం కూడా ఇదిగో గడాంధకారంలో పచ్చిక బయల్లో మరి నాకు దేవుడు తోడై ఉన్నాడు, అలాంటి పరిస్థితులు నన్ను నడిపిస్తాడని మనం కూడా చెప్పగలుగుతాం. Can you read Matthew 8:24-26? మత్తయి సువార్త 8వ అధ్యాయము 24 నుండి 26 వరకు చూద్దాం. 8వ అధ్యాయం 24 నుండి 28 వరకు. 26. 26 వరకు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆమేన్. So what did Jesus do there? ఇక్కడ యేసుప్రభువు చేసినటువంటి పని ఏంటండి? Jesus rebuked the wind. Yeah, he rebuked the storm and he calmed the wind. ఆయన ఆ గాలిని సముద్రమును అణచాడు, గద్దించాడు, అప్పుడు అవన్నీ కూడా నిమ్మలమయ్యాయి. So he and his disciples could go across to the other side. చూడండి, యేసుప్రభు వారు తన యొక్క శిష్యులు మరి యొక్క అద్దరికి ఇక సముద్రము అద్దరిని చేరుకోవాలి వారు. If David would have believed that he has his own strength, వారికి ఇక 7 seconds సార్. David believed that he has his own strength. ఒకవేళ మరి దావీదు నాకు నా సొంత శక్తి ఉంది అని అనుకుంటే, if he does not believe in God, దేవునిలో ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచకపోతే, he would have lost. He would not have written Psalms 23 for us. చూడండి, ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే దావీదు భక్తుడు మరి 23వ కీర్తన రాసి ఉండేవాడే కాదు. So it is with us. చూడండి, ఇప్పుడు ఆ కీర్తన మనతో ఉంది. If you don't believe in the promises, మనం ఈ వాగ్దానాల పైన మనం ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే, the strength in us, మనకి ఆ యొక్క బలము మనకు ఉండదు. then we will not be able to overcome the storms in our life. మరి ఆ యొక్క బలం, ఆ వాక్యపు బలం మనలో లేకపోతే ఇలాంటి అలలు, గాలి, తుఫానును ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉండదండి. Can you read 2 Corinthians 5:7? 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. రెండో కొరింథీ 5.
నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. 2 Corinthians 5:7. Yes, Pastor. Oh, Telugu is Thank you, sister. Thank you. Telugu is 6. 5:5. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నాము. You walk by faith or by sight? మనం ఏ రీతిగా మనం నడవాలండి? విశ్వాసమును బట్టా, వెలిచూపు వలన కాక లేదుగా విశ్వాసం వలన నడుచుకోవాలా? విశ్వాసం వలన. Walk by faith, not by sight. But we walk by sight, right? కానీ మనము ఆ యొక్క వెలిచూపు వలనే మనము నడుస్తూ ఉన్నాం, విశ్వాసం వల్ల నడవట్లేదు కదా. But very important, 2 Corinthians, Paul is telling in 5:7 that Christians will walk by faith, not by sight. చూడండి, పౌలు గారు ఇక్కడ 2 కొరింథీ 5:6 చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, మరి క్రైస్తవులు అనబడిన బిడ్డలు, విశ్వాసులు, వారు విశ్వాసములోనే నడవాలి, కానీ వెలిచూపు వలన నడవకూడదు, అవిశ్వాసంగా నడవకూడదు. How many of you want me to continue or stop here? ఎంతమంది మీరు ఇంకా కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నారు, లేక ఇక్కడే ముగించమంటారా? కంటిన్యూ పాస్టర్ గారు. Okay, praise God. Praise God. I have referred lot of verses, right? చాలా వచనాలు ఇచ్చానండి మీకు. So tomorrow you all should tell by heart all the verses. చెప్పిన ఇప్పుడు వచనాలన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అప్పచెప్పాలి రేపు. 2 Corinthians 5:6 in Telugu. తెలుగులో 5:6 వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. Or 1 Corinthians 2:16. 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం. Galatians 2:20. 1 కొరింథీ 2:16. Galatians 2:20. 2:20. All this you should know by heart. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి, రేపు కంఠస్థం చేయాలి. Tomorrow we'll see that. ఇవన్నీ కంఠస్థం చేయండి, సార్ చెప్పిన వచనాలన్నీ కూడా. So we should tell that I don't walk by sight, but I walk by faith. మనం ఏం చెప్పాలి? వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాను అని చెప్పగలగాలి. Faith not in yourself, faith in Christ. విశ్వాసం ఎవరిపైన? నీ పైన కాదు, విశ్వాసం క్రీస్తు పైన విశ్వాసం కలిగి ఉండాలి. I am alive here is not for myself, but I am alive for Christ on this earth. నేను ఈ భూమి మీద బ్రతికి ఉన్నాను అంటే నా కొరకు కాదు, కానీ క్రీస్తు కొరకు నేను బ్రతికి ఉన్నాను అని మనం చెప్పగలగాలి. To bring glory to his name. దేవుని నామానికి మహిమ తేవాలని మనం చెప్పగలగాలి. To establish his kingdom on the earth. ఆయన రాజ్యాన్ని భూమి పైన మనం స్థాపించాలి అని ఒక దృఢ నిశ్చయితతో మనం ఉండాలి. Thank God for Gigi Pastor. జిజి పాస్టర్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. He left Kerala and he has come to Andhra because his heart is crying that people in Andhra is getting lost. మరి ఆయన కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ప్రజలు దేవుని విడిచి తిరుగుతున్నారు, కాబట్టి వారిని రక్షించుకోవాలన్న భారంతో ఆయన వచ్చారు. That's why he started this Christ for You ministries. కాబట్టి ఆయన ఈ క్రైస్ట్ ఫర్ యూ మినిస్ట్రీస్ ని ఆయన ఇక్కడ ప్రారంభించారు. I am with him for past 6 to 7 years. ఆయన దాదాపు 6-7 సంవత్సరాల నుండి విజయవంతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. I am happy that I am with him. నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఏంటంటే, మరి జిజి పాస్టర్ గారితో కలిసి ఈ రీతిగా పరిచర్యలో ఉండడము, మరి సార్ గారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. Thank for Abraham Pastor and Sister Swarna also. మరి పాస్టర్ అబ్రహాం గారిని బట్టి నన్ను బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నారు. They have a heart that people should know the truth. మరి ప్రజలు సత్యం తెలుసుకోవాలని ఒక మంచి మనసును వారు కూడా కలిగి ఉన్నారు. God bless them all. దేవుడు వారిని కూడా దీవించును గాక. Amen. Now we'll come to the second point. ఇప్పుడు రెండో పాయింట్ కి వద్దాం. What is the second point? రెండో పాయింట్ ఏంటండి? ధనంపై and position in society. Yeah. Chapter 1 verse 9 to 11 and chapter 2 verse 1 to 26.
ధనంపై ప్రేమ లేదా సమాజంలో స్థానము మొదటి అధ్యాయము 9 నుండి 11 వరకు, రెండో అధ్యాయం 1 నుండి 26 వరకు. You written the verses? దీనుడైన రాసుకున్నాం అమ్మగారు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత we can read later. No problem. Is money good or bad? డబ్బు మంచిదా చెడ్డదా? ప్రశ్న మీకు. బ్యాడ్, మంచిది కాదు. చెడ్డది. చెడ్డదా? చెడ్డది. గుడ్ అండ్ బ్యాడ్. మంచిది చెడ్డది రెండు. మంచిది ఉంటాయి, చెడ్డగా ఉంది, మంచిగా ఉంటాయి. అవసరాన్ని మించితే చెడ్డది. Money on its own is not bad. డబ్బు వ్యక్తిగతంగా డబ్బును బట్టి అది చెడ్డది కాదు. But love of money is of cause of all evil. డబ్బు పైన ప్రేమ అనేదే అన్ని చెడుకు మూలం. 1 Timothy 6:10. రాసుకోండి. మొదటి తిమోతి 6:10. మొదటి తిమోతి 6:10. 6:10. Can someone read that 1 Timothy 6:10? చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. Yeah. So love of money. చూడండి, ధనం పైన ప్రేమ. That's evil, but money is not bad. డబ్బు చెడ్డదేం కాదండి, డబ్బు మంచిదే. కానీ ధనాశ అనేది, ధనం పైన ప్రేమ అనేది మంచిది కాదు. You can read Galatians 2:11-14. గలతీ 2:11 నుండి 14 వరకు చదవండి. That's about Peter and Paul. ఇక్కడ పేతురు పౌలు గారి గురించి చెప్పబడింది. Can you read that later? You will understand what I'm trying to tell. గలతీ 2 చదవమంటారా సార్? No need. 11-14. రాసుకోండి. గలతీ 2:11 నుండి 14 రాసుకోండి. చాలా పెద్దగా ఉంది, తర్వాత మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. If you don't understand the truth, మనం ఒకవేళ సత్యం అనేది అర్థం కాకపోతే, who has blessed you? ఎవరు మనను ఆశీర్వదించారు అంతేనా సార్? జీసస్. Huh? Jesus. Amen. Why did God bless you? ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు? ఫలించాలని. Yeah, so that you are blessed and you can bless others. ఎందుకంటే మనము ఆశీర్వదించబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని. Genesis 12:2. 12:2 ఆదికాండం. Everyone should acknowledge that God is in you. ప్రతి ఒక్కరు మరి మనకు స్పృహ కలిగి ఉండాలి. ఏంటి అని అంటే దేవుడు నాలో ఉన్నాడు అని. Deuteronomy 28:2-10. ద్వితీయోపదేశ కాండము 28:2-10. 28:2 నుండి 10 వరకు. Okay. The fact is God wants everyone to enjoy his blessings. సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలను అనుభవించాలి, సంతోషించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. But we are in the fallen world. కానీ మనము పడిపోయినటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. We are not understood this truth very well. మనకి సత్యము మనకు సరిగా అర్థమే కాలేదండి. So we are not able to enjoy the fruits that God wants us to enjoy. దేవుడు మనకు ఏ ఫలాన్నైతే ఇచ్చి అనుభవించి సంతోషించండి అని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో వాటిని మనము సంతోషించలేకపోతున్నాం, ఆ ఫలాలను మనం అనుభవించలేకపోతున్నాం. If we see around us, we find lot of rich and poor people around us. చూడండి, మనం చూసినట్లయితే మన చుట్టూ కూడా ఎంతో మంది ధనికులు ఉన్నారు, ఎంతో మంది పేదవారు కూడా ఉన్నారు. High and low also. ఎంతో మంది అధిక ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు, ఎంతో మంది చాలా దీన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. Who are we? మనం ఎవరం?
We experience God's love. మనం ఎవరు అంటే క్రీస్తు ప్రేమను మనము రుచి చూచినటువంటి వారు. God's providence is in our life. దేవుని యొక్క సమృద్ధి మన జీవితంలో మనం అనుభవిస్తూ వస్తున్నాం. We know that God loves everyone the same way. మనకు తెలుసండి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అలాగే సమానంగా ప్రేమిస్తాడని. It's not that you and I are some special. అదేదో మీరు నేను ఏదో మనం ఒక ప్రత్యేకమైన వారమని కాదు. God loves everyone. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. John 3:16 you know by heart, right? మనందరికి కూడా యోహాను సువార్త 3:16 కంఠస్థం మనం చెప్తాం. God so loved the world. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. Okay, we all belong to the world. So God loves us, so we came to know the truth. కాబట్టి మనం కూడా లోకంలో చెందినటువంటి వారమే. కాబట్టి మనం గుర్తించాలి, మనమందరం కూడా దేవుని చేత ప్రేమించబడుతున్న వారమే. We don't find that around us. మనకి ఇదంతా కూడా మన లోక సంబంధంగా మనము చుట్టూ మనం చూడగలుగుతున్నాం. Can you read Romans 12:11? రోమా 12:11 చూద్దాం. రోమా 12:11. అమ్మగారు ద్వితీయోపదేశ కాండము ఎన్నో అధ్యాయం 28 2 నుండి 10 వరకు. Romans 12:11. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. Sister, Romans 12:11. Romans 12. పాస్టర్ గారు, yes sir. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. True sir. No, what should we do? మనం ఏం చేయాలి? When we see people who are down, very poor and all. ఎవరైతే ఇలాంటి చాలా దీన స్థితిలో అలాంటి భయంకర స్థితిలో ఉన్నారో, they are in need. ఎవరైతే అవసరతలో ఉన్నారో, what should we do? We should encourage, we should teach them, we should equip them in the person of need. మనం ఏం చేయాలండి? వారిని ఆసక్తితో వారిని బలపరచాలి, వారిని నిలబెట్టాలి, ప్రోత్సహించాలి. వారి అక్కరేంటో తెలుసుకొని వారికి మనము సహాయం చేయాలి. They should know that the same heavenly Father is with them also. వారికి ఒక దృఢత్వాన్ని మనం ఇవ్వాలి. ఏంటంటే మనమే ఆ యొక్క పరలోకపు తండ్రిని కలిగి ఉన్నామో అదే పరలోకపు తండ్రిని వారు కూడా కలిగి ఉన్నారు, వారికి కూడా తోడుగా ఉన్నాడని మనం వారికి తెలియజేయాలి. Can you read chapter 2 verse 8? 2:8 sir. James chapter 2 verse 8. Okay. యాకోబు పత్రిక 2:8. యాకోబు 2:8. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు మను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. Love your neighbors as you love yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. How do you love yourself? నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు? If you have a pain on a finger, what will you do? నీ ఏలుకు నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? You'll run to doctor to show this finger and get a treatment for that. నొప్పి ఎట్లా అయినా తగ్గించుకోవాలని డాక్టర్ దగ్గరికి పరిగెడతాము, మనము దానికి వైద్యం తీసుకుంటాం. But we find a neighbor having a pain in his whole body. ఒకవేళ మన పొరుగువారు శరీరం అంతా నొప్పితో బాధపడుతున్నారు అనుకోండి, we'll not be worried about that. వారి కొరకు మనం అస్సలు బాధపడం. We'll be worried about the pain in our little finger. మనకున్న చిన్న వేలుకున్న నొప్పి కొరకే మనం ఆలోచిస్తాం గానీ వారికి శరీరం అంతా నొప్పి ఉన్నా బాధపడం. ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? నిన్ను వలె you should love your neighbor as you love yourself. చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. But if you love money, your position or the things in this world, కానీ మనమైతే ఈ లోకానుసారమైనటువంటి అధికారాన్ని, ఈ లోకానుసారమైన విషయాలను, వస్తువులను, వాటిని మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. You not understood the one truth. మనకు ఒక సత్యం అర్థం కాలేదండి. The best lover in this whole world. ఈ లోకంలో ఒక ఉత్తమమైన ప్రేమికుడు ఒకరు ఉన్నారు అని అంటే, who is that beautiful lover in the whole world? Jesus Christ. Amen. Our godly Father loves us. Amen.
Yes. ఇది యేసు He ప్రభువారు loved మనల్ని us so ప్రేమించారు. much that he gave Jesus himself for us. ఈ లోకంలో ఆయన ఎంతగానో మన తండ్రి ప్రేమించాడు. కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి ఆయన అనుగ్రహించారు. When we see a person in need and help, what should we do? ఒక వ్యక్తి సమస్యతో అవసరతతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? We should go and share gospel to them. వెళ్ళి అతనికి సువార్త ప్రకటించాలా? నో పాస్టర్ గారు, ఫస్ట్ వి హావ్ టు హెల్ప్ వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలి. చేయాలి. Yeah. We should give answer for their issues. Praise God. వారికి ఏది అక్కరగా ఉందో ఆ అవసరతలో వారికి జవాబును మనం ఇవ్వగలగాలి. If we'll not do that, we'll not be able to save the soul. మనం అలా చేయలేదనుకోండి ఆత్మను మనం రక్షించలేము. So we should plan as a church or as an individual to meet the basic requirements of a person. కాబట్టి మనం ఒక సంఘముగా మనం వ్యక్తిగతంగా మనం ఏం చేయాలంటే వారికి ఉన్నటువంటి ఆ ప్రధాన అవసరత అక్కర వారికి అసలు ఏం అక్కరగా ఉందో దానిని మొదటగా మనము పూర్తి చేయగలగాలి. And we should train the person that he or she can become a self-sufficient. మరి వారు ఆ యొక్క వ్యక్తి కానివ్వండి, ఆమె కానివ్వండి, అతడు కానివ్వండి, పూర్తిగా వారి యొక్క అవసరతల నుండి వారు బయటకు వచ్చే రీతిగా మనం చేయాలి. And in the end of the day, we can share the gospel. ఇక చివరిగా వారి యొక్క సమస్య నుండి వారి బయటకు వచ్చాక కొంచెం నిలదెక్కుకున్నాక అప్పుడు వారికి మన సువార్తను ప్రకటించాలి. That they'll not depend on us, but they'll depend on the God the Father. అప్పుడు వారు మన పైన ఆధారపడరు గాని ఇక తండ్రి అయిన దేవుని పైనే వారు ఆధారపడతారు. When that confidence increases in a person, ఎప్పుడు ఆ యొక్క శక్తి వారిలో ఎప్పుడు వారిలో ఆ యొక్క శక్తి వారికి పరిపూర్ణత చెందుతుంది, ఎప్పుడు వారు బలం పొందుకుంటారు, they'll move forward. అప్పుడు వారిలో ఆ యొక్క బలమును పొందుకొని ఇక వారు ముందు కొనసాగుతారు. They'll depend on God and not on any person. ఇక వారు మనుషుల పైన ఆధారపడండి, ఇక వారు దేవుని పైనే ఆధారపడతారు. We find around us, we'll find that all the people are telling, I depend on this person, that person. చూడండి చాలా మంది చెప్తుంటారు, నేను ఈ వ్యక్తి పైన ఆధారపడ్డాను, పలానా వ్యక్తి పైన ఆధారపడ్డానండి అని చెప్తూ ఉంటారు. But we never find anyone telling that I depend on God. కానీ చాలా తక్కువ అండి, అసలు మనకి ఎవరు కనబడరు నేను దేవుని పైన ఆధారపడ్డాను అని చెప్పే వాళ్ళు చాలా తక్కువైపోయారు. Do you find that what I'm telling? అర్థమవుతుందండి? అలా చెప్పేవారు మీకు కనబడుతున్నారా? ఎస్ పాస్టర్ గారు, తక్కువ జీసస్ పై ఆధారపడేవారు. You have any partiality or favorism? మీలో ఎవరికైనా అంటే ఒకవేళ కొద్ది మందినే బాగా చూసుకోవాలని పార్షాలిటీ అన్నట్టుగా పక్షపాతం చూపించడము ఇట్లాంటి అన్ని ఏమైనా కనబడుతున్నాయా? Based on the position a person has in the society. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే మరి మన సమాజంలో మంచిగా పొజిషన్ లో ఉన్న వారిని, ఉన్నత స్థితిలో ఉన్న వారిని మనం బాగా చూసుకుంటాం. ఇక అతనికి ఏమి లేనప్పుడు వారిని పక్కన పెడుతూ ఉంటాం. అలాంటి పక్షపాతం చూపిస్తా ఉంటారు. Then there is no difference between you and the whole world. అలా మనం ఒకవేళ చేసామనుకోండి మనకు లోకానికి ఇక వ్యత్యాసం ఏమీ ఉండదు. We'll become a stumbling block to them. మనం ఎలా తయారైతామంటే మనమే దేవుని దగ్గరికి వారు రాకుండా ఒక అడ్డు బండగా ఉండిపోతాం. Stumbling block is an important word which we should understand. ఈ యొక్క అడ్డు బండ అనేది, ఈ యొక్క మాట, ఈ పదం అనేది మనం అర్థం చేసుకోగలగాలి. This all is a huge topics which I can share. ఇది చాలా పెద్ద అంశం అండి. పాస్టర్ గారు చాలా బాగా చెప్తారు ఈ అంశం పైన, కానీ చాలా పెద్ద అంశం ఇది. Okay, James is reminding us that if we have that kind of attitude, అయితే యాకోబు భక్తుడు అంటాడు ఇలాంటి ఒక ప్రవర్తన ఒకవేళ మనం కలిగి ఉంటే, if we think that we have to keep all the law, ఒకవేళ నేను ఆజ్ఞలన్నీ నేను పాటించాలి అని ఒకవేళ మనం ఆలోచిస్తున్నట్లయితే, how many of you know how many laws are there? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ఎంతమంది తెలుసు మీకు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10. Okay, 10. What are the 10? 10 చెప్పండి, ఏమేమి ఉన్నాయి? నీ దేవుడైన యెహోవా, Thou shalt not have Okay. no other gods before me. Thou shalt not make unto thee any graven image.
Thou shalt not take the name of the Lord thy God in vain. Okay. Remember the Sabbath day to keep it holy. Honor thy father and thy mother. Thou shalt not kill. Thou shalt not commit adultery. Thou shalt not steal. Thou shalt not bear false witness against thy neighbor. Thou shalt not covet thy neighbor's house. Do you keep all the laws, sister? You are told very well. చాలా చక్కగా చెప్పారు. మరి ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా మీరు అన్ని పాటిస్తున్నారా? Pastor, daily I am practicing to fulfill that laws in my life. Praise God. Praise God. Can you read James 2:10? 2:10 చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. So if you miss one, you have missed all the laws. ఇక్కడ ఒక్కటి తప్పిపోయినా గానీ అన్ని తప్పిపోయినట్టే అంటున్నాడు. It's not only 10 laws, but there are almost 400 laws. ఇది కేవలము 10 ఆజ్ఞలే కాదండి. దాదాపుగా 400 ఆజ్ఞలు దాదాపుగా 400 ఆజ్ఞల వరకు ఉన్నాయి. And we can never be righteous if we keep all the laws. ఇవన్నీ కూడా మనకు సమానంగా అన్ని పాటించాలి అని అంటే మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడలేము. How many of you think that you are the righteous of God? ఎంతమంది మీరు నేను దేవుని నీతి అయి ఉన్నాను, నీతిమంతుడను, నీతిమంతురాలిని అని ఎంతమంది మీరు తెలుసుకున్నారు? How are you righteous? ఎలా మీరు నీతిమంతులయ్యారు? క్రీస్తు యేసు రక్తం By the blood of Jesus Christ. Yeah, it's not because of you, but because of Christ. Praise God. Praise God. ప్రైజ్ గాడ్. మనను బట్టి కాదు, మన యొక్క క్రియలను బట్టి కాదు, క్రీస్తు యేసు బట్టి మనం నీతిమంతులుగా So తీర్చబడ్డాం. you don't depend on, I'm not telling not to do the laws. మరి ఈ ఆజ్ఞలన్నీ పాటించొద్దని నేను చెప్పట్లేదు. But if you miss one law, you miss any of the laws. ఒక్కటి ఆజ్ఞ తప్పినా అన్ని తప్పినట్టే అని ఇక్కడ రాయబడింది. That's very important. We should understand. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. Don't try to approach God by the law, but by Christ. మనం ఎప్పుడు కూడా దేవునిని మరి ఆజ్ఞల ప్రకారముగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడు కూడా అలా ఆలోచించకూడదు. కానీ క్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి చేరుకోగలగాలి. To make you understand, you can read verse 13, you will understand better. 13 చదివితే మనకు అర్థమవుతుంది. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఆమేన్. Yeah, mercy triumphs over judgment. కనికరము తీర్పును మించి అతిశయపడును. That's a very huge topic. ఇది కూడా చాలా పెద్ద అంశం. What is judgment and what is mercy? తీర్పు అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి? చేసిన పనిని బట్టి తీర్పు, క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. కనికరం అంటే క్రీస్తు కనికరం ద్వారా మనం తప్పించుకోవాలి. Who is a judge? అసలు జడ్జి ఎవరండి? న్యాయాధికారి ఎవరు? న్యాయాధిపతి యేసుక్రీస్తు వారు, జీసస్ క్రైస్ట్. God the Father. తండ్రి అయిన దేవుడు. He is a righteous God. ఆయన నీతిమంతుడైన దేవుడు. And over him the mercy triumphed. ఆయన ఎదుట మరి ఆ కనికరం అనేది ఉంచబడింది. What is mercy? కనికరం అంటే ఏంటి? Can you read Romans 3:21? రోమా 3:21. రోమా 3:21 చదవండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. What that you received? మనం ఏం పొందుకున్నాం? కనికరం. You received the righteousness of Christ in you. మన క్రీస్తు యొక్క నీతిని మనం పొందుకున్నాము. How did we receive? ఎలా మనం పొందుకున్నాం? When we believe in Christ. ఎప్పుడైతే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో. If you read Romans 6:23 ending. రోమా 6:23 చివరి భాగాన్ని చదివితే
అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్. How do you have the eternal life? ఏ రీతిగా మనం ఆ నిత్య జీవమును పొందుకున్నాం? ప్రభు వలన యేసుక్రీస్తునందు నిత్య జీవము. It's not because of your works, but because when you believe in Christ. నిత్య జీవం ఎలా పొందుకున్నాం మనము? ఏదో మన యొక్క పనుల ద్వారానా కాదు గాని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. Can you read Romans 7:6 also? 7:6 కూడా చదువుదాం. రోమా 7:6. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆమేన్. Whom do you serve? ఎవరిని మనం సేవిస్తూ ఉన్నాం? Sister Ruth was telling law. She's trying to keep the law. Praise God for that. But we don't live because of the law, but we live because of Christ. చూడండి సహోదరి రూత్ గారు మరి ఆ యొక్క ఆజ్ఞలని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా మంచిదే. కానీ మనము ఆజ్ఞలు బట్టి కాదు గాని క్రీస్తును బట్టి మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. So can you read 2 Corinthians 3:6? 2 కొరింథీ 3:6 చదువుదాం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. Akshara means what? అక్షరం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అండి. Yeah. What does that do? ఏం జరిగిస్తుంది అక్షరం? అక్షరం చంపుతుంది. Letter will kill. It will kill. But who gives life? అయితే ఎవరు మనకు జీవాన్ని ఇస్తుంది? Atma is what? The Spirit of Christ in you and me. Jesus Christ. ఆత్మ క్రీస్తు వారు మనలో ఉన్నారు. Okay, that's mercy triumphs over judgment. Can you read Psalms 85:10 also? ఒకసారి ఇది కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. దీని కొరకు మనం చదువుదాం. సామ్స్ 85:10. 85:10 కీర్తనలు 85:10. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. What is that he's telling? కృపాసత్యములు కలుసుకొనినవి. What has kissed? నీతి సమాధానములు. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. What is that? చెప్పండి అవేంటో. జీసస్ క్రైస్ట్ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. Amen. నీతి సమాధానం సమస్తము ఆయనలోనే ఉన్నవి. Amen. Amen. Praise God. Praise God. I'll explain this in detail maybe tomorrow so that we can continue. There are testimonies also which James gives. I'll continue tomorrow. రేపటి దినాన ఇది కూడా మనము కంటిన్యూ చేద్దాం. ఈ వాక్య భాగాన్ని కూడా కొన్ని సాక్ష్యాలు వాటిని కూడా మనం రేపటి దినాన మనం రేపటి దినాన చెప్పుకుందాం. Because it is a huge topic. ఎందుకంటే చాలా పెద్ద అంశమై ఉంది. Okay, we'll continue tomorrow. రేపటి దినాన మనము దీన్ని కొనసాగిద్దాం. So till now is it clear to you people? ఇప్పటి వరకు చెప్పిన అర్థమైనాయండి? వచనాలన్నీ రాసుకున్నారా? Yes, Pastor గారు. Is the class boring? No, Pastor. No, Pastor గారు. You're enjoying? Yes. ఆనందిస్తున్నారా? Yes, Pastor గారు. Thanks for Sister Sorna is translating well. దేవునికి ప్రైజ్ గాడ్ సార్. అర్థమవుతుందండి? ట్రాన్స్లేషన్ అర్థమవుతుందా? Yes, క్లియర్ గా అర్థమవుతుంది.
Praise God. దేవునికి స్తోత్రం. Sister, you can pray and you can close the meeting. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు కూడా చాలా విషయాలు మనతో మాట్లాడారు. యాకోబు పత్రిక గురించి చాలా డీటెయిల్ గా అలెక్స్ సార్ గారు మనకు ఎంతో స్పష్టంగా మనకు అర్థం కాని విషయాలను కూడా చాలా చక్కగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతో కృపనిచ్చారు. మరి ఈ సంవత్సరము ఈ రీతిగా ఈ యొక్క యాకోబు పత్రికను మనం నేర్చుకోవడానికి సార్కి దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. మరి మొదటగా మనం నేర్చుకున్నాం అభినందనలు. మన మొదటి వచనంలోనే మన చక్కటి మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం కూడా మరి గర్వము అతిశయం లేకుండా మనకి ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి ఎల్లవేళలా యాకోబు భక్తుల వల్లే మనం తగ్గించుకోవాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాడు. శోధన, పరీక్ష ఈ రెండింటి గురించి కూడా మనతో మాట్లాడారు. దేవుడు ఎన్నడూ శోధించడు, అపవాదే మనను శోధిస్తూ ఉంటాడు. కాబట్టి వాడి క్రియలన్నీ లయపరచడానికి, శోధనలో మనము ధైర్యంగా నిలబడి సాతాని శక్తులను లయపరచడానికి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే ఆ శోధన తట్టుకోగలుగుతాము, వాటి నుంచి ఎదిరించగలుగుతాం. దేవుని వాక్యం ద్వారానే మనం అన్నిటికీ మనకి పరిష్కారం అని మరి ఈ రోజు చాలా చక్కటి విషయాలు అలెక్స్ సార్ ద్వారా మనకు దేవుడు మాట్లాడాడు. ఇంకాటి ధనము, మరి ధనము, డబ్బు మంచిదా చెడ్డదా ఈ విషయాలు కూడా దేవుని మనతో మాట్లాడారు. మరి సహనంతో మనం ఉండాలని, భయము విశ్వాసం ఈ రెండిట్లో భయమును తొలగించి విశ్వాసంతో మనం ముందు కొనసాగాలని ఈ రోజు మనకు దేవుడు మంచి క్లాస్ ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభా మరి తండ్రి అలెక్స్ సార్ గారిని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిలబెట్టి మాకు మంచి నాయన ప్రభా టీచింగ్స్ మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాకోబు పత్రికను ప్రభా మరి చాలా స్పష్టంగా క్లియర్ గా అర్థం అవ్వడానికి నా ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి హోషేయ గ్రంథంలో మీరు తెలియజేసినట్లుగా నా జనులు జ్ఞానం లేకయే నశించుచున్నారు అని సెలవిచ్చా. అవును తండ్రి, మరి అలాంటి అజ్ఞానంలో మేము ఉండక తండ్రి నిన్ను గూర్చినటువంటి జ్ఞానమును మేము పొందుకొని ఈ లోకంలో ఒక స్వేచ్ఛకరమైనటువంటి ఆనందకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మేము జీవించడానికి అయ్యా ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రత్యేకంగా ఈ రోజు మరి చెప్పిన ప్రతి అంశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి మాట కూడా మా హృదయంలో నీ వాక్యం స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును, అపవాది మాకు భయపడడు గాని మాలో ఉన్న వాక్యానికి భయపడతాడని మీరు చెప్పారు ప్రభా. యేసు నామములో మా యొక్క అందరి హృదయాల్లో నీ వాక్యము ఆ యొక్క వేరులు ప్రభా పరిపూర్ణంగా లోతులోకి పారుకొని వెళ్ళును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె మా హృదయాలు తండ్రి మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ప్రతి ఒక్క హృదయాల్లో నీ వాక్యం స్థిరపరచబడును గాక. మేమందరం కూడా ఈ లోకానికి వెలుగుగా మేము మార్చబడదుము గాక. అయ్యా, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడని అనేకులకు మేము సాక్ష్యం ఇచ్చే రీతిగా నీ వాక్యము ప్రతి ఒక్కరిని కూడా బలపరిచినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ బైబిల్ ట్రైనింగ్ నాయన నేర్చుకొని ప్రభా బిడ్డల లోకంలోనికి వెళ్ళి నాయన ప్రతి ఒక్కరు కూడా సేవకులు సేవకురాన్లు అయ్యా తండ్రి అనేక బిడ్డలకు నీ సువార్తను ప్రకటించి వాక్యమును గూర్చినటువంటి సత్యాలను మరి నేర్పించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము జ్ఞానంతో నింపబడి మేము వెలిగించబడి అనేకులు వెలిగించాలని మేము ఆశపడుతుండగా పరిశుద్ధాత్మదేవ నీ బలమును నీ శక్తిని నీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభా. మరి సార్ ఎంతగానో ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆశపడుతుండగా తండ్రి అలాంటి తండ్రి తనకి ఏదైతే గురి కలిగి ఉన్నాడో నిశ్చయముగా మరి స్టూడెంట్స్ అందరి ద్వారా కూడా నా ప్రభా ఇది నెరవేర్పులోనికి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్క విద్యార్థిని నాయన స్టూడెంట్ ని బలపరచును గాక, ప్రతి సేవకుని బలపరచును గాక, సేవకురాల్ని బలపరచును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి సంఘంలో ఈ మాటలు నాయన అనేకులకు చెప్పి బయట కూడా అనేకులకు నాయన విశ్వాసమును బలపరిచే కృపను మీరు దయచేయండి. విత్తబడిన వాటి వాక్యాలు ఏవి కూడా అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు చెప్పబడిన ప్రతి ఒక్క ఆ రెఫరెన్స్ వాక్యాలన్నీ కూడా చక్కగా కంఠస్థం చేసి నేర్చుకొని రేపటి దినాల చెప్పే ఆ కృపను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మా టీంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యా తండ్రి నీ సేవకులు సేవకురాలందరూ కూడా ఈ నామములో దీవిస్తున్నాం, బ్లెస్ చేస్తున్నాం. బిడ్డలు ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు, ఎన్నో పనులు ఎంతో సేవ భారం కలిగి కూడా ఈ ట్రైనింగ్ లో వారు పార్టిసిపేట్ అయిన ప్రభా నీ వాక్యాన్ని ఇంకా నేర్చుకుంటుండగా నిశ్చయముగా వారు వారి కుటుంబాలు పరిచర్య దీవించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందుకు పరిచర్లు కొనసాగుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. ఇంకా నీ కృపలో బలంగా వాళ్ళందరూ కూడా స్థిరపరచండి ప్రభా.
ప్రభా. మరి తండ్రి ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం. ఈ రోజు ఎవరైతే అక్కర్లో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు స్వస్థతను, ఆరోగ్యమును, అయా నీ శక్తిని, ప్రభావమును, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సత్యంలోనే ముందు కొనసాగుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని ఆ సంతోషం మా అందరి కుటుంబాలు మీరు అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రభా నీ వాక్యంలో మేము తండ్రి ఎదుగుదుము గాక. మేము ఫలించి అనేకులకు ఆ ఫలాలు అందించుటకు, మేము బ్లెస్ అయ్యి అనేకులు తండ్రి బ్లెస్సింగ్ లోకి నడిపించుటకు నీ కృప దయచేస్తారని నమ్మొచ్చు. సార్ని బ్లెస్ చేస్తున్నాం, వారి ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నాం. ఇంకా మంచి ఆరోగ్యంతో అనేకులకు కూడా ఇలాంటి టీచింగ్స్ ఇవ్వడానికి మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జిజి పాస్టర్ గాని వారి ప్రయాణంలో వారి పరిచయలో తోడుగా ఉండండి. రాజేష్ బ్రదర్ ని, బ్రైట్ని వారి యొక్క పరిచయను బ్లెస్ చేస్తున్నాం. మా టీంలో ఒక్కొక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నడిపించమని, మమ్మల్ని అందరినీ కూడా నీ సేవలో స్థిరము వరకు నాయన తండ్రి మేము నిలకడగా విశ్వాసం కలిగి ముందుకు సాగే కృపను దయచేయమని, తండ్రి రేపటి దినాన మరో క్లాస్ లో మీ తండ్రి మీరే మాకు తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Lord God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us now and forever. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Brother Rajesh, you can close. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.